హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను మీకు చలికాలంలో చాలామందికి కాళ్ళు అనేటివి బాగా పగులుతుంటాయండి. మామూలుగా ఉన్న సీజన్స్ కంటే కూడా ఈ యొక్క వింటర్ సీజన్లో అనేది ఏంటంటే స్కిన్ అనేది మనకు చాలా డెలికేట్గా అవుతుంది, అంతేకాకుండా త్వరగా డ్యామేజ్ అవుతుంది. చాలామంది కాళ్ళు ఎక్కువగా పగిలిపోయి వాళ్ళకు ఇబ్బందిగా బ్లడ్ కారుతూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి వారి కోసం ఈ యొక్క వింటర్ సీజన్లో మనం చేసుకునే బెస్ట్ ఒక హోమ్ రెమెడీని నేను ఇక్కడ మీకు షేర్ చేస్తానండి. ఇది తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. నేను చెప్పే విధంగా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది మంచి రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది. ఈ టిప్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి. మన ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాండిల్. ఈ యొక్క క్యాండిల్ని మనము ఇలా చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా నైఫ్తోనైనా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇది తురుము పట్టుకునేది ఉంటుంది కదండి, కొబ్బరి ఇలాంటివి, అలాంటి వాటితోనైనా కూడా చేసుకోవచ్చు. మనం ఇలా మొత్తం స్మాల్గా దీన్ని అనేది గ్రేట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా రావాలండి ఇలా, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ బాయిల్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు నీట్గా ఇది బాయిల్ అయిపోతుంది, మెల్ట్ అవ్వాలి. కాబట్టి కొంచెం చిన్నగా స్మూత్గా చేసుకోండి. ఇలా నేను చేసే విధంగా చెయ్యండి, మీకు వస్తుంది. మీకు ఇది కష్టం అనుకుంటే గ్రేటర్తో చేసుకోండి. ఇదిగోండి, ఇలా మనం మొత్తం గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మస్టర్డ్ ఆయిల్ అండి. మస్టర్డ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా జెల్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఇది మంచి యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇక్కడ అలోవెరా జెల్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడు హీట్ చేయాలి. స్టవ్ వెలిగించి మనం ఇప్పుడు హీట్ చేద్దాం. చూడండి, ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ మీద పెట్టాలి మనము. చూడండి, ఇలా మనకు క్యాండిల్ మొత్తం మెల్ట్ అయిపోయింది. చూడండి, క్యాండిల్ అంతా మనకు మెల్ట్ అయిపోయి ఇలా వస్తుందండి. ఇలా వచ్చినటువంటి దీన్ని మనము ఒక ఎయిర్ కంటైనర్లో ఇది చల్లైన తర్వాత మనము దాన్ని అందులో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని రోజు నైట్ టైమ్స్ మన పాదాలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎవ్రీడే నైట్ ఈ క్రీమ్ అనేది మనము అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా కనుక చేస్తున్నట్లయితే మనకి ఈ వింటర్ సీజన్లో వచ్చేటువంటి ఈ యొక్క కాళ్ళ పగుళ్ళు అనేటివి మనకు కేవలం ఒక వారం రోజుల్లోనే దీని యొక్క రిజల్ట్ అనేది ఉంటుందండి. చాలా మంచి గుడ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు తప్పకుండా ఈ టిప్ను ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.